అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మానవత్వంలోనే దైవత్వముందని తలచి చౌటుప్పల్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన జానకి వెంకట శివప్రసాద్ సత్య సావిత్రి దంపతులు శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని శివయ్య అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా అర్చకులు వారి గోత్రమైన పైడిపాల గోత్రంపై అర్చనలు చేయగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య సేవలో తరించారు. అర్చకులు హారతి సమర్పించి అక్షితలతో శఠగోపంతో దీవించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించమని ఆశీర్వదించి శివయ్యను అభిషేకించిన జలాన్ని గృహంలో జల్లుకొని శుద్ధి చేసుకోమని అందించారు. ఈ సందర్భంగా వారి అమ్మాయి చిరంజీవి ఆద్య పుట్టినరోజుని పురస్కరించుకుని తండ్రి జానకి వెంకట శివప్రసాద్, తల్లి సత్య సావిత్రి, అన్నయ్య రుత్విక్ సాయిలు అనాథుల మధ్య కేక్ కట్ చేయించి ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులను ఆదుకోవడంలో భాగంగా అన్నదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. జానకి వెంకట శివప్రసాద్ గారు మాట్లాడుతూ, అమ్మాయి పుట్టినరోజున ఈ అనాథులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, అందరూ ఇక్కడకు వచ్చి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. నా పేరు శివప్రసాద్. మా అబ్బాయి మొదటి బర్త్డే కూడా ఇక్కడే జరిగింది. అదేవిధంగా మా పాప మొదటి బర్త్డే కూడా ఇక్కడే చేద్దాం అనుకుని నేను మా ఆవిడ ఇక్కడే అనాథాశ్రమంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరి మధ్య చేయడం అనేది ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అనాథాశ్రమానికి వచ్చి ఏమన్నా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ మంచి రోజులు ఏం జరిగినా సరే ఇక్కడ జరిపించి వాళ్ళకి మన సహాయం పడి మనం కూడా ఆనందకరంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 5 ఏళ్లపాటు అన్నదానం చేయాలనుకునే భక్తులకు మనవి. ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి, అనాథులకు అన్నదానం చేస్తే ఆ దేవుడే వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత గల అన్నదానాన్ని ఆకలితో ఉన్నవారికి, అనాథులకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 2010వ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి ఈ 14 ఏళ్లలో వందలాది మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చారు. ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో 350 మంది పురుషులు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు, 50 మంది మానసిక అంగవికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథుల ఆకలి తీర్చడం కోసం దయగల దాతల సాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి 50,116 రూపాయలను వితరణ చేసి ఈ నిర్భాగ్యులకు 5 ఏళ్లపాటు నిత్యాన్నదానం చేసే అవకాశాన్ని పొందండి. మీరు సమర్పించే 50,116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై వచ్చే నెలవారీ వడ్డీతో ఈ అభాగ్యులకు 5 ఏళ్లపాటు నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలతో ఆయురారోగ్య, అష్టైశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, మానసిక వృద్ధి కోసం 5 ఏళ్లపాటు శివయ్య చెంత పూజలు జరపబడతాయి. 5 సంవత్సరాలు పూర్తయిన తరువాత మీరు సమర్పించిన అసలు మొత్తాన్ని ఈ నిర్భాగ్యుల చికిత్స నిమిత్తం
మందులకు, ఇతర వైద్య ఖర్చులకు వినియోగించడం ద్వారా మీ సేవ తాలూకు పుణ్యఫలం మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందుతుంది. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మానవతామూర్తులారా, ఈ అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. అమ్మా నాన్న నాథలా పుణ్యక్షేత్రం